పితా పుత్ర పవిత్ర ఆత్మనామమునా. ఎనిమిదవ రోజు నవదిన ప్రార్థనకు మోకరించి ప్రభుని ఆహ్వానిస్తాం. తండ్రి దేవా నీకే ఆరాధన, యేసు రాజా నీకే ఆరాధన, ఆత్మదేవా నీకే ఆరాధన, త్రియేక దేవా నీకే ఆరాధన, ఆరాధన నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే త్రియేక దేవా. నిత్య స్తుతిగల పరిశుద్ధ పరమదివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతి స్తోత్రము నమస్కారము కలుగునుగాక. పరిశుద్ధ పరమదివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతియు స్తోత్రములు నమస్కారము కలుగునుగాక. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఎనిమిదవ రోజు దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి నవదిన ప్రార్థనకు మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు ధ్యానాంశం యేసు ప్రభు మరియు పవిత్రాత్మ యొక్క పరిచర్ను గురించి నవదిన ప్రార్థనల సమయమున జ్ఞప్తి చేసుకున్నాము. యేసు ప్రభు తాను వాగ్దానం చేసిన పవిత్రాత్మను శ్రీసభ పైకి పంపి తన బాధ్యతను ఏ రీతిగా నెరవేర్చుకున్నారో మనం తెలుసుకున్నాం. జ్ఞాన స్నానం ద్వారా శ్రీసభ సభ్యులమైన మన పాపాలు కడిగివేయబడి పునరుత్థాన క్రీస్తు నూతన జీవితంలో భాగస్థులమయ్యాము. ప్రభు తన పవిత్రాత్మను మనకు బహుకరించినందుకు మనము ఎంతగానో రుణపడి ఉన్నాం. కాబట్టి వినయముతో కృతజ్ఞతతో భావముతో ప్రభువుకు స్తుతి చెల్లించటానికి ఈ దినము ఇక్కడ సమావేశమై మనమందరం ఉన్నాం. పరిశుద్ధ ఆత్మను పొందుటకై చేసిన పొరపాట్లను మన్నించమని పశ్చాత్తాప ప్రార్థన అందరు కలిసి ఓ దేవా పాపాత్ములైన మా మీద దయగా నుండండి. సర్వశక్తిమంతుడవు దాతవునైన పరిశుద్ధాత్మదేవా, సకల దోషముల దుర్గుణముల చేత పాపములో పడి మీకు ద్రోహం చేసినందులకు మన్నింపును కరుణను కోరుకుంటున్నాము. పవిత్రాత్మ అనుగ్రహ సహకారముతో ఇక ఎన్నటికి నీ పాపములో పడకుండా ఒందునని వాగ్దానం చేసుకుంటున్నాను. ఆమేన్. దీనత్వం కొరకై ప్రార్థన. గర్విష్ఠులను అణగదొక్కి దీనాత్మలను అనుగ్రహములతో నింపిన దేవా, మీ ఏకైక కుమారుడు విశ్వాసులకు చూపిన దీనత్వము ఆ పుణ్యగుణమును మాకు కూడా ప్రసాదించండి. తద్వారా మీకు బాధ కలిగించక దీనత్వము ద్వారా మీ అనుగ్రహములను మెండుగా పొందుదుముగాక. మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ముందుకొచ్చి స్పాన్సర్ చేసే బిడ్డల యొక్క ఉద్దేశములను మన ఉద్దేశములతో ప్రభునకు ఈరోజు మొదటి శుక్రవారం యేసు తిరుహృదయానికి అర్పించుకుంటూ భక్తితో ప్రార్థిస్తాం. యు అనిత అంజయ్య వివాహ వార్షికోత్సవ సందర్భంగా దేవుని దీవెనలు, మంచి ఆరోగ్యం, ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేసిన వారు కవ్య, దివ్య. యు అనిత అంజయ్య వివాహ వార్షికోత్సవ సందర్భంగా హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అండ్ గాడ్ బ్లెస్సింగ్స్ ఫర్ యూ. యాంజలో కుటుంబంలోనికి ఆర్థిక సమస్యల నుండి విడుదల, లోన్స్ అన్నీ క్లియర్ అవునట్లుగా,
ఉద్యోగంలో దేవుని ఆశీర్వాదం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. ఆదూరి ఫ్రాన్సిస్ రెడ్డి సబీనా 40వ వివాహ వార్షికోత్సవ సందర్భంగా దేవుని దీవెనల కొరకు కృతజ్ఞతగా ఫాదర్ సిరిల్ గారి మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. మా కోసం ప్రార్థిస్తున్న మిమ్మల్ని దేవుడు దీవించాలని ఆదూరి ఫ్రాన్సిస్ రెడ్డి సబీనా గారు 40వ వివాహ వార్షికోత్సవ సందర్భంగా హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అండ్ గాడ్స్ మైటీ బ్లెస్సింగ్స్ ఫర్ యూ. వత్సవ్ నిఖిల్కి MBA సీట్ వచ్చినట్లుగా, బంగారు భవిష్యత్తు కొరకు సామిత్ అల్ఫోన్స్ విజయవంతంగా డిగ్రీ పూర్తి చేయనట్లుగా, 2 కుమారులు సాతాను బంధకాల నుండి విడిపింపబడినట్లుగా, గృహ నిర్మాణం త్వరగా పూర్తి అగినట్లుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు జేమ్స్ చుజాతా తాడేపల్లి. అలాగే మారం రెడ్డి దీపిక USA నుండి ఇండియా సురక్షిత ప్రయాణం కొరకు వీసా స్టాంపింగ్ ఎటువంటి ఆటంకాలు ఆలస్యం లేకుండా త్వరగా పూర్తి అగినట్లుగా దేవుడు తన యొక్క కృపా కరుణను ఎల్లప్పుడూ వారి కుటుంబంపై కురిపించినట్లుగా, అందరికీ మంచి ఆరోగ్యం దయచేసి సంరక్షణ దయచేసినందుకు ఒసగిన ప్రతి దీవెనలను బట్టి కృతజ్ఞతగా ఈరోజు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. అంటోనియమ్మ బెనడిక్ట్ వివాహ వార్షికోత్సవ సందర్భంగా కృతజ్ఞతగా ఆరోగ్యం దేవుని దీవెనల కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్న వారు షెరిన్ అంతోనమ్మ బెనడిక్ట్ గారు వివాహ వార్షికోత్సవ సందర్భంగా హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అండ్ గాడ్ బ్లెస్ యూ. అలాగే టి ఇన్నారెడ్డి జ్యోతి కుటుంబంలో దేవుడు చేసిన మేరలకు కృతజ్ఞతగా అన్సూరి బాలస్లీవాలకు ఏఓసేలో మంచి ఉద్యోగం లభించినట్లుగా, అన్సూరి మంచి జీవిత భాగస్వామి కొరకు ఫాదర్ సిరిల్ గారికి వారి బృందం యొక్క మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. మెడతడ విజయభారతి, ఎమ్మానుయల్ రాజు, ల్యాన్సీ కారుణ్య, మెడతడ తేజస్విని కుటుంబం కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం, కుటుంబంపై దేవుని దీవెనల కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. ఫాదర్ మాచర్ల నవీన్ కుమార్ బ్రెయిన్ క్యాన్సర్తో బాధపడుచుండగా 4వ స్టేజ్లో ఉండగా త్వరగా కోలుకోవాలని మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు కుటుంబ సభ్యులు. అలాగే సింగారపు ప్రవీణ్ చంద్కి మంచి ఉద్యోగం వచ్చినందుకు కృతజ్ఞతగా, ఉద్యోగ భద్రత మంచి జీవిత భాగస్వామి సంవత్సరమంతా కాపాడిన దేవునికి కృతజ్ఞతగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. గోవింద్ జ్యోతి కుటుంబంలో దేవుడు చేసిన మేరలకు కృతజ్ఞతగా కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం, సుప్రియ జేవియర్ బంగారు భవిష్యత్తు కొరకు, ముఖ్యంగా జేవియర్ మంచి ఆరోగ్యం కొరకు, ఈ దినం జన్మదినం కొనియాడుతున్న జేవియర్పై దేవుని దీవెనలు బంధకాలు శాపాల నుండి విడుదల కొరకు మరే తల్లి మధ్యస్థ ప్రార్థన సహాయం కోర్చి ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. ఈ దినం జన్మదినోత్సవం కొనియాడుతున్న జేవియర్ హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ టు యూ. చెరుకూరి కిరణ్మయి అపాయింట్మెంట్ ఆర్డర్కి ఉన్న ఆటంకాలు తొలగిపోనట్టుగా, సమస్యలన్నిటి నుండి విడుదల, శాలరీ పడినట్లుగా దివ్య కారుణ్యమూర్తిని వేడుకుంటూ ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. చెరుకూరి కిరణ్మయి, వసంత్ కుమార్, ధృత్విక్, వేద సాత్విక, ఏరువా ప్రశాంత్, వినీలాకి కెనడా PR వచ్చినట్లుగా మంచి ఆరోగ్యం కొరకు ఆటంకాలన్నీ తొలగిపోనట్లుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు వైస్లీవారెడ్డి మేరీ. ప్రియమైన సహోదరి సహోదరులారా, అలాగే మన మధ్యలో అనేక సంవత్సరాలుగా ఇక్కడ వేరే సెంటర్లో మనం ఉన్నప్పుడు పనిచేసినటువంటి సహోదరి ప్రియమ్మ తన యొక్క భర్త నిన్నటి రోజు మరణించి ఉన్నారు. సుబ్బారావు అనే ఆ కుమారుని ఆత్మను దేవుడు గైకొని ఆయనకి దేవుడు పరలోకంలో ఒక స్థానం ఇచ్చి ఆత్మశాంతిని దయచేయమని, వారిని కోల్పోయినటువంటి కుటుంబ సభ్యులందరికీ దేవుడు ఓదార్పును దయచేయమని ప్రత్యేకంగా మనం ప్రార్థన చేసుకున్నాం. యు అనిత అంజయ్య వివాహ వార్షికోత్సవ సందర్భంగా చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా దేవుని దీవెనల కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. యు అనిత అంజయ్య గారు వివాహ వార్షికోత్సవ సందర్భంగా హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఫర్ యూ. అల్లం జోసఫ్ రెడ్డి శౌర్యుల కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా రాబోయే రోజులలో చేయబోతున్న పనులన్నింటిలో దేవుడు తోడుగా ఉండి విజయం దయచేసినట్లుగా సౌమిత్ రెడ్డి మంచి ఉద్యోగం బంగారు భవిష్యత్తు కొరకు, కుటుంబంలో మరణించిన వారి ఆత్మల శాంతి కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. అలాగే దివ్య కారుణ్యమూర్తి ఒక కుటుంబంలో చేయబోతున్న మేలులకు కృతజ్ఞతగా అనారోగ్యంతో బాధపడుతున్న కుటుంబంను యేసుప్రభు యొక్క దివ్య కారుణ్య కిరణాలు తాకి స్వస్థతను దయచేసినట్లుగా అప్పు సమస్య నుండి విడుదల కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. పోతిరెడ్డి జోజిరెడ్డి విజయ నిర్మల కుటుంబం కృతజ్ఞతగా సంధ్య సంజయ్ కుటుంబంను ఆస్ట్రేలియా PR వచ్చినట్లుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు.
నరేంద్ర అమూల్య కుటుంబ జీవితంలో దేవుడి చిత్తం నెరవేరినట్లుగా సంతాన వరం కొరకు, కుటుంబంలో శాంతి సమాధానం కొరకు కృతజ్ఞతగా అజితేష్ సింధూజా కుటుంబంలో శాంతి సమాధానం సంతానం కొరకు కృతజ్ఞతగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు ఎస్ ప్రభుదాస్, వసంత రాణి. అలాగే త్రిషికి ఏఐక్యూ కోటాలో బీడిఎస్ సీట్ వచ్చినందుకు కృతజ్ఞతగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు చిన్ని సాగర్. బెల్లం ధన్విన్ సాత్విక్ జేఈఈ మెయిన్స్ అడ్వాన్స్లో సిద్ధపడుచుండగా మంచి చదువులు, జ్ఞానం, ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. ఒక వ్యక్తి జీవితంలో గత నెలంతా దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా, ఈ నెలలో దేవుడు చేయబోతున్న మేలులకు కృతజ్ఞతగా సుశీల్ రాజ్, జసీలీనా మంచి ఆరోగ్యం, ఆర్థిక అభివృద్ధి, బేబీ ఎమ్మ మంచి ఆరోగ్యం, వినీత్ రాజ్ మంచి ఆరోగ్యం, ఆధ్యాత్మిక ఎదుగుదల, ఒక వ్యక్తి మంచి ఆరోగ్యం, ఫాదర్ సిరులు గారికి వారి బృందం యొక్క మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. ఈరోజు మొదటి శుక్రవారం యేసు తిరుహృదయానికి 100 మంది ముందుకు వచ్చి స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. మీ హృదయంలో ఉన్నటువంటి విన్నపాలన్నిటినీ ఈరోజు యేసు తిరుహృదయానికి అర్పించుకుంటూ ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ నెలలో దేవుడు సకాల వర్షాన్ని రైతులకు దయచేయమని, మరి ముఖ్యంగా మనము ఎల్లుండి కొనియాడబోతున్నటువంటి ఆ యేసు ప్రభు యొక్క పరిశుద్ధ ఆత్మ యొక్క పెందెకోస్తు పండుగ సందర్భంగా వస్తున్న ప్రజలందరికీ వారి దప్పికను తీర్చే విధంగా ఇక్కడ ఉన్నటువంటి సేవకురాలందరినీ దేవుడు దీవించి ఆరోగ్యముతో నింపి అభిషేకముతో వాడుకోవాలని ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. అలాగే అభిషేకము ఇవ్వటానికి, తైల అభిషేకం ఇవ్వటానికి వస్తున్న గురువులందరినీ కూడా దేవుడు ఆత్మతో నడిపించమని భక్తితో మనం ప్రార్థిస్తాం. మరి ముఖ్యంగా రేపు సాయంత్రం నుంచి ప్రారంభిస్తున్నటువంటి జాగరణ ప్రార్థన వస్తున్న ప్రజలందరినీ ప్రయాణంలో దేవుడు తోడుగా దీవించమని భక్తితో మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తికి పెళ్ళువికి ప్రవగించినది. జీవ ఊటగైన దేవా, ఎడతగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరు హృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాము. యేసు తిరు హృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాము. యేసు తిరు హృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాము. అందరు కలిసి పరలోక జపము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుడైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మల్ని రక్షించుము. అమ్మ మరియ తల్లి, నీవే ఎన్ని ప్రోగ్రాం కోసం పక్కన అమ్మలాగా ఉండి ప్రార్థిస్తున్నావు. ఈ ప్రోగ్రాం కూడా చక్కగా నడిచేటట్టు, ప్రజలకు వార్త అంది అందరూ వచ్చేటట్టు ప్రార్థించండి. దేవవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భ ఫలమగు చేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమున దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించే వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను.
నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. మనం మానవులుగా మనకు ఉన్న ప్రేమ అసంపూర్ణమైనది. కానీ పరిశుద్ధాత్మ రోమేలకు రాసిన లేఖ 5:5 పలుకుచున్నారు. పరిశుద్ధ ఆత్మ వచ్చినప్పుడు ఆయన మన హృదయాలను ప్రేమతో నింపేస్తాడని. 1 కొరింథీ 13:10 కానీ సంపూర్ణమైనది వచ్చిన నాడు అసంపూర్ణమైనదన్నీయు నశించిపోవునని పౌలు గారు నేర్పిస్తూ ఉన్నాడు. 1 Corinthians 13:10 we hear, when the complete comes, all that is partial will disappear, and all that is partial is human, all that is in fullness is coming from the Holy Spirit. Romans 5:5. అజ్ఞానులను జ్ఞానులుగా మార్చేది పరిశుద్ధాత్మ. విజ్ఞానాత్మతో నింపి మన ద్వారా అందరిని నడిపించేది కూడా దేవుని ఆత్మ. 1 కొరింథీ 1:28 మనం చదువుతున్నాం, లోకంలో ముఖ్యమైనదిగా భావింపబడిన దానిని నాశనం చేయుటకు లోకము అల్పముగా నీచముగా విలువలేనిదిగా ఎంచు దానినే ఆయన ఎన్నుకొనెను. 1 Corinthians chapter 1:28. In order to shame the wise, God chooses what is despised in the world, what has no value. Such people God chose. It is me. And if you accept, you also. God gives you that Holy Spirit. Otherwise we will not have value at all on this earth. ఎవరో చెప్పారు ఒకసారి, ఆ గాడిద యేసు ప్రభుని మోసుకొని వెళ్ళిన తర్వాత, యేసు దిగిన తర్వాత వెళ్ళి అందరికీ చెప్పిందంట, నేనే మోసానంటే ఆ గాడిదను రాళ్లతో కొట్టి చంపారంటారు. అంటే యేసు ప్రభు ఆ గాడిద మీద ఉన్నంత వరకే దానికి విలువ. దేవుడు మనలందరినీ ఎన్నుకొన్నాడు. ఇది ఆయన కృప, ఆయన ఆత్మ. పరిశుద్ధంగా జీవించుటకై, ఇతరులను నడిపించుటకై దేవుడిచ్చే ఆత్మ. ఆ దానికి పేరే జ్ఞానాత్మ, విజ్ఞానపు ఆత్మ. ప్రార్థించి పాడుదాం. పాట పాడినప్పుడే జ్ఞానవరముతో దేవుడు మీ పిల్లలను, నన్ను, మిమ్మలను నింపునుగాక. పరిపూర్ణ ఆత్మదేవా, నీరాకడతో కొరతలు మారునే. పరిపూర్ణ ఆత్మదేవా, నీరాకడతో కొరతలు మారునే. నీవు వస్తే పరిస్థితులు మారునే. సాధ్యం కానిది సాధ్యము అగునే. నీవు వస్తే పరిస్థితులు మారునే. సాధ్యం కానిది సాధ్యము అగునే. పరిపూర్ణుడా నీవు రావాలి, సంపూర్ణుడా నీవు కావాలి. పరిపూర్ణుడా నీవు చాలును, పరిపూర్ణ ఆత్మదేవా. అజ్ఞానులు జ్ఞానులుగా మారెదరు, విజ్ఞానాత్మతో అందరిని నడిపెదరు. అజ్ఞానులు జ్ఞానులుగా మారెదరు, విజ్ఞాన ఆత్మతో అందరిని నడిపెదరు. పరిపూర్ణుడా నీవు రావాలి, సంపూర్ణుడా నీవు కావాలి. పరిపూర్ణుడా నీవు చాలును, పరిశుద్ధాత్మదేవా. నిత్యపిత, మీ దివ్య కుమారుడును మా నాథుడిని యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును
మా పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాను. జ్ఞానమును మనం పొందుకోవడం మాత్రమే కాదు, పంచాలని మొదటి గుర్తులో మనం ప్రార్థించాం. రెండవ గుర్తులో నిజముగా ఆత్మను పొందుకునే వాళ్ళు వరములు మాత్రం కాదు, ఫలములు చాలా ఇంపార్టెంట్. అదే దానికి చాలా ప్రాముఖ్యమైనది ప్రేమ. ఈ విషయాన్ని 1 కొరింథీ 13వ అధ్యాయం చదివితే పూర్తిగా అన్ని వరములు గతించిపోతాయంట, ప్రేమ ఒకటే నిరంతరం అంట. ఆల్ ద గిఫ్ట్స్ విల్ డిసపియర్ ఎక్సెప్ట్ లవ్. దట్స్ వై జీసస్ కేమ్ టు ఎస్టాబ్లిష్ కింగ్డమ్ ఆఫ్ లవ్. ప్రేమ రాజ్యమును స్థాపించుటకు వచ్చిన ప్రేమ ఆత్మ మనను నింపమని రోమీయులకు రాసిన లేఖ 5:5 ప్రకారం ఇంతకు ముందు చెప్పినట్టు ఇప్పుడు ప్రార్థన చేయబోతున్నాం. ఎస్, ఆల్ అదర్ గిఫ్ట్స్ విల్ డిసపియర్, ఓన్లీ వన్ థింగ్ విల్ రిమైన్, దట్ ఈస్ లవ్. 1 Corinthians 13th chapter. We already told Romans 5:5. We pray not only receive love, we share this love. That's why gift will operate through us. భక్తితో పాడదాం. ప్రార్థనాత్మతో ప్రేమాత్మ పొందెదరు, ఆ ప్రేమ ఆత్మతో అందరిని మార్చెదరు. ప్రార్థనాత్మతో ప్రేమాత్మ పొందెదరు, ఆ ప్రేమ ఆత్మతో అందరిని మార్చెదరు. పరిపూర్ణుడా నీవు రావాలి, సంపూర్ణుడా నీవు కావాలి, పరిపూర్ణుడా నీవు చాలును, పరిపూర్ణ ఆత్మదేవా. ప్రేమాత్మ కోసం గుర్తులు ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాను. వెళ్ళిన చోటంతా మేలులు చేశాడని, బాగు చేశాడని అపోస్తల చర్యలు 10:38 యేసు ప్రభు గురించి వాక్యం చెప్తుంది. వెరెవర్ హీ వెంట్ అరౌండ్ డూయింగ్ గుడ్, కాస్టింగ్ అవుట్ ఎవ్రీ కైండ్ ఆఫ్ ఈవిల్ స్పిరిట్. అలాగే పాపాత్ములందరినీ ఆ ఆత్మతో మార్చేశాడు ఆయన. సుంకర్ను మార్చాడు, వివచ్చారులను మార్చాడు, చనిపోయే టైంలో దొంగను కూడా మార్చేశాడు. ఈ విషయాన్ని లూకా 23:42-43 మనం చదువుతున్నాం. దీనికి అర్థం ఏంటంటే, నీవు చనిపోయే వరకు మనము ఇతరులను పరిశుద్ధులుగా మార్చటానికి పరిశుద్ధాత్మ మనకి ఇవ్వబడింది. మొదటిగా నన్ను మారుస్తుంది. పిరప్ప నా ద్వారా ప్రతి పాపిని మనసు మార్చుకునే విధంగా, అది వాక్యం కావచ్చు, పాడే పాట కావచ్చు, మిమ్మల్ని ఎవరైనా అంటుకుంటే అట్లా ముట్టుకుంటే కావచ్చు, ఎట్లా జరుగుతుందో తెలియదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క వరం. పాడుదాం. దేవా, పాపాత్ములను పరిశుద్ధులుగా మార్చే ఆత్మ, పరలోకంతో సఖ్యపరిచే ఆత్మను మాకు దయచేయమని భక్తితో పాడుదాం. పాపాత్ములు పరిశుద్ధులుగా మారెదరు, పరలోకంతో సఖ్యత పొందెదరు. పాపాత్ములు పరిశుద్ధులుగా మారెదరు, పరలోకంతో సఖ్యత పొందెదరు. పరిపూర్ణుడా నీవు రావాలి, సంపూర్ణుడా నీవు కావాలి, పరిపూర్ణుడా నీవు చాలును, పరిపూర్ణ ఆత్మ దేవా. ఈ ఉద్దేశం కోసం ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాను. పరిశుద్ధ ఆత్మను యేసుప్రభు మనకిచ్చి, నేను వెళ్ళిపోతున్నాను, ఇప్పుడు మిమ్మల్ని అనాథలుగా వదిలిపెట్టను, ఆయన మనలను కాపాడుకుంటూ ఎక్కడ చూసినా సంచరించుచున్న సమయం ఇది. ప్రజలు గుర్తిస్తే ఆయన వాళ్ళందరినీ కాపాడుతాడు.
wherever we see now so much of, we have never seen so many prayer centers. ఒకప్పుడు మొత్తంగా ఒకటే ఉండే, ఇప్పుడు ఎన్ని ప్రేయర్ సెంటర్స్ అంటే పరిశుద్ధ ఆత్మ అట్లా మూవ్ అవుతున్నాడు. దాన్ని అర్థం చేసుకునే వాళ్ళు ధన్యులు. సో మెనీ ప్లేసెస్ ప్రేయర్స్ ఆర్ గోయింగ్ ఆన్, ఈవెన్ నూక్ అండ్ కార్నర్ ఆఫ్ విలేజెస్. దట్స్ అ హోలీ స్పిరిట్ మూవింగ్. బ్లెస్డ్ ఆర్ దోస్ హు రికగ్నైజ్ దట్. ఆయన కాపుదలలో మనం ఉండుటకే ఈ ప్రార్థన యేసు తిరుహృదయానికి అర్పించుకునే రోజు ఈరోజు మొదటి శుక్రవారం. టుడే ఈస్ ఫస్ట్ ఫ్రైడే, కాన్సక్రేషన్ టు ద సేక్రెడ్ హార్ట్ ఆఫ్ జీసస్. మీ ఇంటిలో ఎంతమంది ఉన్నారు? వారందరూ సురక్షితంగా ఉండాలంటే పేరు పేరున వాళ్ళని ఈ ప్రార్థనలు అర్పించుకోండి. అందుకే ఈ కార్డులో మీరు చూస్తే మీ పేరు, మీ కుటుంబ పేర్లు ఇక్కడ రాసి పెట్టుకొని ప్రతిరోజు, అందుకంటే ఈ ప్రార్థన లోపల వాళ్ళు ఉన్నారు, కిరణాల లోపల ఉన్నారు. That's why you have to write down the name of your family and you have to be under the protection of this prayer. Prayer is on the top and you are down there. ప్రార్థనతో మనమందరం ఈ రోజు కూడా ప్రార్థిస్తాం. యేసువా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును నా కుటుంబమును దివ్యవాక్య కేంద్రమును ఈ పండుగకు వస్తున్న వారిని నవదిన ప్రార్థనలో పాల్గొంటున్న వారిని ప్రయాణం చేయబోతున్న వారిని DMI 24/7 గ్రూపును సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనం చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణంలో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్, ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫాస్టినా గారు ప్రార్థించండి. సెయింట్ ఫాస్టినా, గాడిదకు విలువ లేదని ప్రజలు అనుకుంటారు. అది మర్చిపోండి, గాడిద ఎముకు కూడా విలువ ఉందంట. అది ఇప్పుడు నేను చదవబోతున్నాను. న్యాయాధిపతుల గ్రంథం 15:15. అచ్చట పచ్చిగా ఉన్న గాడిద దౌడ ఎముక ఒకటి సంసోను కంట పడెను. అతడు చేయి చాచి ఆ ఎముకను అందుకొని దానితో ఫిలిస్తీయులను 1000 మందిని చంపెను. ఒక వ్యక్తి చేతిలో గాడిద ఎముక ఉన్న ఆ వ్యక్తిలో ఉన్న అభిషేకం ఆ ఎముక లోపలికి వెళ్ళిపోతుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక ప్రత్యేకమైనటువంటి ప్రకటన. పెంతెకోస్తు పండుగ సందర్భంగా మీరు ఎవరెవరైతే ఆన్లైన్లో పూజాబలిని అర్పించదలుస్తున్నారో మీ అందరికీ ప్రత్యేక మనవి. ఆ రోజు వచ్చి లైన్లో నిలబడకుండా దయచేసి ముందుగానే మీరందరూ కూడా ఆన్లైన్లోనే మీ పూజాబలిని, ఇప్పుడు ఈ ప్రకటన అయిపోయిన వెంటనే మీరు దయచేసి మీరు ఆ పూజాబలిని ఉద్దేశములను సమర్పించుకుంటే మీకే మంచిది. మీరు స్ట్రైట్గా మరి ప్రార్థన మందిరంలోనికి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. అందువలన ఎవరైనా పూజాబలిని సమర్పించేవారు ఆ రోజు వచ్చి లైన్లో నిలబడి వేస్ట్ చేయకుండా ఇప్పుడే మీరు ఆన్లైన్లో పూజాబలి ఉద్దేశములను సమర్పించుకోవాలని మనవి చేస్తున్నాను. ఆల్ దోస్ హు ఆర్ గోయింగ్ టు ఆఫర్ ద హోలీ మాస్ ఆన్ ద డే ఆఫ్ పెంటెకోస్ట్, డోంట్ కమ్ అండ్ స్టాండ్ ఇన్ ద లైన్. We have a possibility to offer the Holy Mass, your intention in the online, so that we can read it ahead of time. అలా ముందుగానే ఎవరైతే ఇస్తారో ఆ ఉద్దేశములు పూజ ముందుగానే చదవబడతాయి. అలాగే ఇక్కడ గురువులు ఒక 10 మందిని రప్పిస్తూ ఉన్నాం. ఈ ఛాన్స్ మళ్ళా రాదు మీకు. ఎందుకంటే చాలామంది ఈ రోజులలో జాబును కోల్పోతున్నారు, యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, కుటుంబాలు విడిపోతున్నాయి, జరగకుండా అన్నీ జరుగుతున్నాయి.
పిల్లలు భద్రంగా స్కూల్కి వెళ్ళాలి, కాలేజీకి వెళ్ళాలి. ఇవన్నీ తలంచే 10 మంది గురువులను మీకోసం ఏర్పాటు చేసి తైలాభిషేకం ప్రజల మీద కురిపించుటకై సిద్ధపడుతున్నాం. మీలో కొంతమందికి మీ పిల్లలు వేరే దేశాలలో ఉన్నారు. దేశం ఎట్లా ఉన్నదో ఇప్పుడు సడన్గా డిసిషన్స్ మారుతున్నాయి. వాళ్ళ జాబ్ సెక్యూరిటీ కోసం, తర్వాత వాళ్ళు ఎక్కడ ఉన్న వీసా అవన్నీ ఎక్స్టెన్షన్ కావటానికి, ఇవన్నిటి కోసం మీరు వచ్చి వాళ్ళ తరపున, దానికి పేరు ప్రాక్సీ అంటారు, మీరు వాళ్ళ తరపున ఇక్కడ ఉండి ప్రార్థన చేసే అవకాశం. అందువల్ల గ్రామములను పట్టణములను మీరు కదిలించాలి. ఎందుకంటే ప్రభు ఉంటేనే మనం బ్రతకగలుగుతాం. మానవులు చేసిన నిర్ణయాలు కొన్ని తప్పులు ఒప్పులుగా మారిపోతున్నాయి, సడన్గా మారుస్తున్నారు. ఎవరికి ఏ టైంలో ఎట్లా జరగబోతుందో తెలియదు. అందుకే మీ పిల్లల మీద, మరి ముఖ్యంగా పరీక్షలు రాసిపోతున్న పిల్లలు, స్కూల్కి వెళ్ళిపోతున్న పిల్లలు, కేజీ నుంచి పీజీ వరకు ఉన్న వాళ్ళని నొసటి మీద సెలవు గుర్తేసి పరిశుద్ధ తైలాభిషేకం, తర్వాత తీర్థము చల్లి వారు తీసుకొస్తున్న వస్తువులను దీవించడానికి ఏర్పాటు చేసుకున్నాం. ప్లీజ్ నోట్, we don't have any other feast like this, that is Divine Mercy Feast, and other times we don't do this. This is a special day where we have oil anointing you with oil. Today, you know, so many people are losing jobs, so many kinds of diverts, so many accidents and all kinds of situation. నిన్ననే విని ఉంటారు కొన్ని రోజుల ముందు మీరు ఏ విధంగా స్టాంపెడ్ అయిపోయిందని. క్రికెట్ మ్యాచ్లు వాళ్ళు ఆడుకున్నారు, లోపల అక్కడ వాళ్ళు ఆడుకుంటూ సంతోషంగా ఉన్నప్పుడు బయట తొక్కిలిసాడి ఎంతమంది చనిపోయారు. ఇలాంటి జరుగుతున్న ఈ వేళలో మీ కుటుంబాన్ని కాపాడుకోవటానికి గురువులను ఏర్పాటు చేశాం. వాళ్ళు మిమ్మల్ని దీవిస్తారు. రండి, దయచేసి ఈ విషయాన్ని గురువులందరికీ నా తరఫున చెప్పి ఆ గ్రామములలో, పట్టణములలో, ప్యారిష్లో ఉన్న వాళ్ళందరినీ మీరు తీసుకొచ్చి, మీరు వీలు ఉంటే ఒక బస్సు ఏర్పాటు చేసుకోవచ్చు, DCM ఏర్పాటు చేసుకోవచ్చు. ఆడవాళ్ళకి ఎట్లయినా ఫ్రీ బస్సు ఉన్నది, మీరు కదిలించండి. కదిలితేనే కదులుతాడు పరిశుద్ధ ఆత్మదేవుడు. ప్లీజ్ మూవ్ ద పీపుల్ టు దిస్ ప్లేస్, బికాస్ దిస్ ఈస్ ద ఫీస్ట్ ఆఫ్ ద సెంటర్ and it is the feast of the Holy Spirit. Anointing with the holy oil, sprinkling the holy water to protect you and your family. న్యూ అకాడమిక్ ఇయర్. రైతులందరికీ శుభవార్త, మీరు రండి. విత్తనంలో ఒకళ్ళ చేత లేకపోయినా మీరు రండి, మీ మీద పరిశుద్ధ తైల అభిషేకం పొందుకొని వెళ్ళి మీ పాదాలు మోపినప్పుడు పొలాలు, చేనులన్నీ వర్ధిల్లునుగా. సకాల వర్షాన్ని దేవుడు కురిపించడానికి, పంటలు సమృద్ధిగా పండటానికి, పెట్టుబడి పెట్టుకొని తర్వాత ఎవరు ఏడవకూడదు. అలాంటి దినముల కోసం ప్రార్థించే దినమే ఈ దినములు. ఇది ఏదో పండుగ కాదు, ఇన్ని కార్యక్రమాలు ఆ రోజు జరగబోతున్నాయి. దీనికోసం దేవుడు టైంకి ఆ టైంలో ప్రజలందరినీ కదిలించి క్రమశిక్షణలో ఉండేటట్టు అందరి కోసం స్టేజ్ మీద ఉన్నవారు, పాడుతున్నవారు, సంగీతం వాయించేవారు, వాక్య పరిచయలు చేస్తున్నవారు, గురువులు, వాళ్ళందరినీ అభిషేకించమని, బాహ్య కార్యక్రమంలో మాత్రమే కాకుండా లోపల ఈనాటి నూతనీకరణ జరగాలని, వంటగదిలో పనిచేసిన వారు, ఇల్లు ఉడిచేవారు, తుడిచేవారు, కడిగేవాళ్ళు, అనేక ప్రోగ్రాం జరుగుతున్నాయి. మీకోసమే సిద్ధం చేశాడు ప్రభు పండుగ, పరిశుద్ధాత్మ పండుగ. ఆత్మను ప్రేమిస్తే మిమ్మల్ని దేవుడు కదలిస్తాడు. రండి, దేవుని దీవెనలు పొందండి. ఇప్పుడు పాడుదాం, గాడిద ఎముకకు అభిషేకం. మనకు ఎంతో గొప్ప అభిషేకం ఇస్తాడో ఆలోచించుకుందాం. గాడిద ఎముకతో యుద్ధమును జయించెదరు, అద్భుత శక్తితో గొప్ప కార్యం చేసెదరు. గాడిద ఎముకతో యుద్ధమును గెలిచెదరు, అద్భుత శక్తితో గొప్ప కార్యం చేసెదరు. పరిపూర్ణుడా నీవు రావాలి, సంపూర్ణుడా నీవు కావాలి, పరిపూర్ణుడా నీవు చాలును, పరిపూర్ణ ఆత్మదేవా. అందరిని నడిపించడానికి ఇక్కడ ఉన్న గురువులకు ఆత్మశక్తిని దయచేసి, ఆరోగ్యం దయచేసి నడుపమని మా కోసం, మీకోసం ప్రార్థించండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు,
మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. మీకు తెలుసా ప్రియమైన సహోదరి సహోదరులారా, కొందరికి ఫారిన్లో వేరే దేశాలలో మన టైం వేరే, వాళ్ళ టైం వేరే. కానీ ఈ ప్రోగ్రాం వచ్చే టైంలో వాళ్ళు మెలకువతో ఉండి రాత్రి అయినా కూర్చొని చూస్తున్నారు. వాళ్ళు చెప్తుంటారు అప్పుడప్పుడు, మాకు ఇలాంటి ఛాన్స్ లేదు ఫాదర్, అక్కడ దాకా రాలేకపోతున్నామని. మీరు ఇక్కడే ఉన్నారు. మీరు మమ్మల్ని దేవుడు ఎంతగా ఒక ఆశీర్వాదకరమైన రోజు ఇస్తున్నాడు. అందుకే మరి ముఖ్యంగా దయచేసి నేను చెప్పేది, ఇప్పుడు పేద బిడ్డలకు, మరి ముఖ్యంగా గ్రామములలో మరి ఎంతోమంది పేదవాళ్ళు ఉంటారు. వాళ్ళు ఇక్కడికి రావటానికి, మరి ఇంత దూరం వచ్చిన తర్వాత భోజనం చేయటానికి, ఉండటానికి సదుపాయాలు ఫ్రీగా ఏర్పాటు చేస్తున్నాం. అదే రేపటి దినం సాయంత్రం నుంచి. దయచేసి రేపు 4 గంటల లోపల 4 గంటలకల్లా మీరు ఇక్కడికి వచ్చేసి ఒక ఫ్రీ కార్డు మీకు ఇస్తారు. దానితో మీరందరూ కలిసి ప్రార్థన చేసుకునే అవకాశం, ఉండటానికి స్థలం, భుజించడానికి భోజనం, సాయంత్రం పగలు ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, తర్వాత ఇంటికి వెళ్ళే అవకాశం మీకు ఉంటుంది. ప్లీజ్ నోట్, బికాస్ లాట్ ఆఫ్ ట్రాఫిక్ and people have to come all the way, and we start by 9:30 because we have to start and all these sessions have to go on. 9:30 కల్లా స్తుతి ఆరాధనతో మనం ప్రారంభం చేయబోతున్నాం. అందుకే, ఎందుకంటే ట్రాఫిక్ జామ్ ఉంటుంది. అందుకే ముందు రోజు సాయంత్రమే పేద బిడ్డలు, చాలా విలేజెస్ ఉంటాయండి, గ్రామంలో ఉంటాయి. మీరు అలాంటి ఫాదర్స్ అందరికీ ఫోన్ చేసి, నేను అలాంటి ప్రజలకు ఉచితంగా ఇక్కడ ఉన్న గురువుల చేత భోజన సదుపాయాలు, ఉండటానికి స్థలములు, డార్మెంటరీలు ఏర్పాటు చేస్తున్నామని దయచేసి మీరు చెప్పాలని మనవి చేస్తున్నాను. మీకు తెలిసిన ఎన్నో గ్రామములు ఉన్నాయి. నేను ఇన్ని పనుల మధ్యలో ఒక ఇటు తయారు చేసుకోవాలి, ఇటు ఈ 3 గంటల ప్రార్థన, అవన్నీ ఫాదర్స్కి ఫోన్ చేస్తే పంపిస్తారు. కానీ ఆ టైం వరకు నాకు లేదు. మీరు ఆ పని చేయాలని ప్రత్యేకంగా మనవి చేస్తూ ఉన్నాను. రేపు మీరు 4 గంటలకల్లా ఇక్కడ ఉంటే మీకు ఫ్రీ కార్డ్స్ ఉండటానికి, అనగా డార్మెంటరీలో ఉండటానికి, భోజనానికి మీకు అందిస్తారు. Tomorrow those who are coming, those poor people in the dormitories to stay, so it is a free accommodation, free food from night up to next day, that is feast day. Please come and be blessed. దయచేసి గమనించండి, మనం అందరికీ జనవరి 1 నూతన సంవత్సరం. కానీ మన చర్చ్ పుట్టినది, శ్రీసభ పుట్టినది ఆదివారం, పెంతెకోస్తు పండుగ దినం. అందుకే జూన్ నుంచి జూన్ మీకు గొప్ప కార్యములు జరుగునుగాక. ఎందుకంటే జూన్ నెలలో పెంతెకోస్తు పండుగ జరుగుతుంది. కరెక్ట్గా వర్షం పడే టైం కూడా, ఆత్మీయ వర్షం, దేవుని యొక్క స్వస్థత వర్షం, అవన్నీ మీకు జరగాలని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఫర్ us January 1st ఈజ్ ద న్యూ ఇయర్, బట్ ఫర్ దోస్ హూ బిలీవ్ హోలీ స్పిరిట్ వెన్ హీ డిసెండెడ్ ఓన్లీ ద చర్చ్ వాజ్ బార్న్. తల్లి శ్రీశివ పుట్టినరోజు. So from tomorrow, day after tomorrow, we begin a new year. God's blessings, ప్రభుహితమైన సంవత్సరం మీకు ప్రకటిస్తూ తైలాభిషేకం
ఈ ఛాన్స్ను వదిలిపెట్టవద్దు. భద్రంగా చేరండి, ఇక్కడ ఉండండి. ఒకరోజు ఇక్కడ ఉండడం, దావీదు అంటాడు, ఒక్కరోజుని మందిరంలో ఉండటం ఆ ఆశ మీకు కలగాలని మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. బోరు కొట్టినా రిపీట్ చేస్తాను. ఎందుకంటే ఎన్ని రోజులు నేను ఉంటానో, ఎన్ని రోజులు నేను బ్రతికి ఉంటానో, మీరు బ్రతికి ఉంటారో తెలియదు. విన్నారు కదా బుధవారం ప్రసంగం. అది మన జీవితం ఎప్పుడు ఎవరు వేడుకోలు ఇవ్వాలో తెలియదు. అలాంటి లోకం ఇది. అంటే ఇక్కడి నుంచి కాదు, ఇక్కడి నుంచి పరలోకానికి పోయేది. ఆ టైం లోపల ఇలాంటి మంచి అవకాశం మీకు కల్పిస్తూ ఉన్నాం. ఇక్కడ ఉన్న స్టాఫ్ మెంబర్స్ అందరూ మీ మీద ప్రేమ చేత ఉచిత భోజన సదుపాయాలు ఏర్పాటు చేసి మీరు ఉండటానికి కేటాయిస్తూ ఉన్నారు. వాడుకోండి. యెషయా 41:19 నేను బోడిగా నన్ను ఉన్న కొండలలో నదులు పారింతును, లోయలలో నీటి బుగ్గలుగా మారుతును, నేను ఎడారిని కొలలుగా మారుతును. పరిశుద్ధ ఆత్మదేవుడు దిగి వచ్చినప్పుడు పరిస్థితులన్నీ మారిపోతున్నాయి. అదే ఈరోజు పాట. ఇది ఒక తమిళం పాట. దాన్ని అనువాదం చేసి పాడటానికి ఈరోజు మనం ప్రయత్నం చేశాం. అందులో తమిళంలో కూడా పాడి ముగిస్తాం. ఈ రేపటితో మనం నవదిన ప్రార్థన ముగిస్తూ ఉన్నాం. అందుకే కొద్దిగా లాంగ్గా ఈరోజు యేసుప్రభు తిరుహృదయ స్మరించే మొదటి శుక్రవారం. మీ హృదయం నుండి ఏదైతే చెప్పాలో యేసయ్యకు చెప్పండి. ఇప్పుడు యేసు తిరుహృదయానికి చెప్పండి. ఈరోజు ఉదయం కూడా పూజలో ఒక మెసేజ్ దేవుడు నా ద్వారా మీకు అందించారు. ఇప్పుడు మధ్యాహ్న టైంలో మీ మధ్యలో మాట్లాడుతున్నాడు. మార్నింగ్ యూ హ్యాడ్ అ మెసేజ్ ఫ్రమ్ ద హార్ట్ ఆఫ్ జీసస్. నౌ హీస్ హార్ట్ హ్యాస్ స్పోకన్ మెనీ థింగ్స్ అబౌట్ ద హోలీ స్పిరిట్. ఇప్పుడు తమిళంలో కూడా ఈ పాటను పాడి చివరిగా పాడి ముగిస్తాం. நிறைவான ஆவியானவரே, நீர் வரும்போது குறைவுகள் மாறுமே. நீர் வந்தால் மாறுமே, முடியாததும் சாத்தியமாகுமே. நிறைவே நீர் வாருமே, நிறைவே நீர் வேண்டுமே, நிறைவே நீர் போதுமே ஆவியானவரே. ఏడారి పొలముగా మారును, పనికిరాని నెల పంట పొలమగును. ఏడారి పొలముగా మారును, పనికిరాని నెల పంట పొలమగును. పరిపూర్ణుడా నీవు రావాలి, సంపూర్ణుడా నీవు కావాలి. పరిపూర్ణుడా నీవు చాలును, పరిపూర్ణ ఆత్మదేవా. హల్లెలూయా హల్లెలూయా. పరిపూర్ణ ఆత్మదేవా, మా జీవితంలో కుటుంబాలలో అసంపూర్ణముగా ఉన్నటువంటి దానిని తొలగించి పరిపూర్ణతను సమృద్ధిని దయచేయు. సంతాన భాగ్యం లేకుండా ఉన్న కొరతలను తొలగించుము. అప్పు సమస్యలతో అల్లాడిపోతున్న కుటుంబాలను పరిపూర్ణుడా వారికి అప్పు తీసుకోకుండా అప్పు ఇచ్చే వ్యక్తులుగా మార్చుము. ఈ పండుగ సందర్భంగా రేపు రాబోతున్న బిడ్డలను, ఆ పేద బిడ్డలకు సువార్త వచ్చే గురువులందరినీ భారముతో నింపి వాళ్ళు చెయ్యి ఉంచగా, తైలం పూయగా, తీర్థం చల్లగా, దుష్ట శత్రును బంధించి ప్రతి బిడ్డ మొత్తంగా కేంద్రం నెక్స్ట్ లెవెల్కి చేరిందని చెప్పే విధంగా నీవే ఆశీర్వదించి ఈ సంవత్సరం అంతా ఆత్మతో శక్తితో ప్రభు యుక్తమైన సంవత్సరముగా మార్చి దీవించుము. హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధ పరమదివ్య సత్ప్రసాదమునకు చివరి గుర్తు చెప్పి భక్తితో ఆశీర్వాదంతో ముగిస్తాం. దుఃఖపూరితమైన
యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను అభిషేకం ఇవ్వటానికి వస్తున్న గురువులందరి చేతులను మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను తైలాభిషేకం పొందటానికి వస్తున్న అనేకమైన ప్రజలను మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ నవదిన ప్రార్థనలో పాల్గొంటున్న అందరి విన్నపాల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను కొన్ని దినముల ముందు స్వస్థత మహాసభలో పాల్గొన్న అందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సెంటర్ను ప్రేమించి పేద బిడ్డలు బ్రతకటానికి దానం ఇచ్చిన అనేక మంది బిడ్డల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ పండుగ కోసం తెరవెనుక పనిచేసిన అందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను స్టేజ్ మీద ఉండబోతున్న అందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను తైలాభిషేకం కోసం వస్తున్న స్టూడెంట్స్ అందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రైతులందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ విధంగా మేము ఎదగటానికి కారణమైన DMI 24/7 గ్రూప్ అందరి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. అందరినీ సమర్పించండి. మరి ముఖ్యంగా పండుగను సమర్పించండి. ముందు రోజు నుండి ఇక్కడ అనేక మంది కృషి చేస్తేనే భోజనం పెట్టి వాళ్ళని అకామిడేట్ చేసి తర్వాత మాలాంటి గురువులకు మీ ప్రార్థన చాలా అవసరం. ప్రజలు మా మీద చాలా నమ్మకం పెట్టుకున్నారు. వాళ్ళందరికీ నమ్మక పాత్రులుగా ఆ దినం నేను, ఇక్కడ ఉన్న గురువులు, కన్యాస్త్రులు, ఇన్మేట్స్, పనిచేసేవాళ్ళు, పాడేవాళ్ళు, సంగీత వాయించేవాళ్ళు, డెకరేషన్ చేసేవాళ్ళు, సౌండ్ సిస్టమ్ ఆపరేట్ చేసేవాళ్ళు, ఇలాగ ఎంతోమంది కృషి ఇంటర్సెషన్ చేసేవాళ్ళు, వాలంటీర్స్, వీళ్ళందరినీ కూడా ప్రభునికి అర్పించుకుంటూ భక్తితో మనం ఆశీర్వాదం స్వీకరించుదాం. ప్రభు మీతో ఉండునుగా. నవదిన ప్రార్థన రేపటి దినముతో ముగించబోతుండగా రేపు సాయంత్రం వచ్చే ప్రజలను, ఆదివారం వస్తున్న భక్తులందరినీ నడిపించుటకు కావలసిన జ్ఞానమును మాకును, పాల్గొనే మంచి భాగ్యమును మనస్సును మీకును దయచేసి పితా, పుత్ర, పవిత్ర ఆత్మ మేము ఆశీర్వదించి ఈ నవదిన ప్రార్థనలో పాల్గొంటున్న ప్రతి బిడ్డను, మరి ముఖ్యంగా స్పాన్సర్ చేసి ప్రార్థిస్తున్న వారిని, అలాగే పూజావళిని ఆన్లైన్లో అర్పించిన వారిని, ఆ దినం అర్పించే ప్రతి ఒక్కరిని ఆశీర్వదించునుగాక. May the blessing of the Almighty God, the Father and the Son and the Holy Spirit come down upon all those who are participating in the novena, those who are offering the mass in the online, and those who are going to offer that day and sponsor this program. Be blessed. In Jesus' name we pray. Amen. తండ్రి దేవా, నీకే ఆరాధన. యేసు రాజా, నీకే ఆరాధన. ఆత్మదేవా, నీకే ఆరాధన. త్రియేకదేవా, నీకే ఆరాధన. నవదిన ప్రార్థన మీకు ఆశీర్వాదముగా మారునుగాక. రాబోయే పండుగ ప్రతి ఒక్కరికి దీవెనకరంగా మారునుగాక. గాడ్ బ్లెస్ యు.